మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు రాలేదు. కానీ ఈ రోజు ఎన్నికలు అనగానే వస్తున్నారు. ఊర్లలో గొడవలు పెట్టడం, ఊర్లలో గ్రూపులు చేయటం అనేది చేస్తున్నారు. నిజంగా దమ్మున్న మొగాళ్ళైతే 14 సంవత్సరాలు మాకు చంద్రబాబు నాయుడు ఇది చేశాడు, ఓటేయండి అడగమనండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలతో ఈరోజు విషయం చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటే మాత్రం ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు వస్తున్న భాను ప్రకాష్ గురించి మీరు తెలుసుకోవాలి. సొంత తల్లి, సొంత కొడుకు, తమ్ముడు మా నాన్న చంపింది వీడే, వీడికైతే నేను చెయ్యను అని వాళ్ళ తమ్ముడు, నా మగుని నా కళ్ళ ముందు చంపింది ఇతనే, ఇతనికి నేను చెయ్యనని చంద్రబాబు నాయుడుకి తేల్చి చెప్పేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు వాడికి ప్రచారం చేయడు. వాడు ఏక్ నిరంజన్, ఒంటరిగా వాడు ఒకటే చేసుకోవాలి. ఎవరు బంధువులు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు కూడా లేరు, ఫ్యామిలీ మెంబర్స్. దాన్ని బట్టి తెలుసుకోవాలి. విలువలు లేని వ్యక్తి, ఎమోషన్స్ లేని వ్యక్తి, ప్రజలంటే ప్రేమ లేని వ్యక్తి, కేవలం అధికారం కోసం ఈరోజు మీ ముందుకు వస్తున్నాడు. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిందే, ఎంతసేపు ఆయనే కాదు ఆ పార్టీ వాళ్ళు మా అన్నలు దోచుకున్నారు, మా ఆయన దోచుకున్నాడు, ఏముందని దోచుకున్నారో ఒకసారి చెప్పాలి, ఎక్కడ దోచుకున్నారో చెప్పాలి. ఈరోజు నా కుటుంబం నేను సినిమాలు యాక్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉంది. ఎందుకంటే ఆడపిల్లని కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడానికి, నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు వస్తున్నారే తప్ప మరొకటి కాదు. అందరూ కూడా బాగా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎలక్షన్ అన్నప్పుడు ఒక్కదాన్నే తిరగలేనని చెప్పి నా కోసం కష్టపడి నాయకులుగా అండగా ఉండే పని చేస్తుంటే ఈ లింగులిట గాడికి ఎవరు లేరు కాబట్టి ఇంకెవరికైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాడికి కడుపు మంట లాగుంది. ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. అండ్ ఈ మండలంలో ఒకడున్నాడు, నిజంగా చాలా బాధేస్తుంది. అన్న నెత్తిన పెట్టుకొని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు నా గురించి ఆడపిల్ల అని కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళ కుటుంబంలో సర్పంచ్ గా కూడా గెలవలేని దరిద్రులు. జగనన్న ఫోటోతో నేను చెప్పానని నా నాయకులు, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇష్టం లేకపోయినా నా కోసం, నా మాట కోసం వాళ్ళని గెలిపిస్తే ఒకసారి ఎంపీపీ, ఒకసారి జెడ్పీటీసీ, ఈ రోజు నా మీద విషం చూపుతున్న వాడికి ఖచ్చితంగా భగవంతుడు ఏ పనిష్మెంట్ ఇస్తారో మనం అందరం కూడా చూడబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు అన్నం పెట్టిన చెయ్యిని నరకకూడదు అంటారు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మలు గుద్దకూడదు అంటారు. అలాంటి భానుకి ఇలాంటి వాడు జత కలిసి ఈరోజు గ్రామాల్లో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. నిన్న వేమాపురం ప్రచారంకి వెళ్ళాం. ఎలక్షన్స్ లో క్యాండిడేట్ అన్నప్పుడు ఎవరైనా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటు వేస్తారా లేదా అనేది ఓటర్ ఇష్టం. అలా కాకుండా ఊర్లోకి రాకూడదని బండిని కొట్టడం ఎంతవరకు కరెక్టో చెప్పండి. కాబట్టి వీళ్ళు ప్రజలకి మంచి చేయరు, మంచి చేయాలన్న ఆలోచన ఉండదు. కేవలం అధికారంలో రావటానికి ఈరోజు రౌడీయిజం చేయటం, గూండాయిజం చేయటం, ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అనేది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటూ, మీరందరికీ కూడా తెలుసు 58 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి ఏం అవసరం ఉందో, అది పెన్షన్ అయినా, రేషన్ అయినా, అది వెల్ఫేర్ స్కీమ్స్ అయినా వారి ఇంటి వద్దకే, వారి అకౌంట్ లోకే వేయటం జరిగింది. ఏ మధ్యవర్తి లేకుండా, ఎవరి దగ్గర మీరు తిరగకుండా, ఎక్కడ మీరు కష్టపడకుండా, అవమానపడకుండా. కానీ 2 నెలల్లో చూశారు కదా, కోర్టులో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టి ఈరోజు వాలంటీర్స్ ని పెన్షన్ ఇవ్వద్దంటాడు, ముసలోళ్ళు, వికలాంగులు ఎండలో తిరగాలంటాడు. 2 నెలలకి ఇంత నరకం చూపించే చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో గెలిస్తే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని గౌరవించి మీ ఇంటి వద్దకి వాలంటీర్ తీసుకొచ్చే జగనన్న కావాలా, మిమ్మల్ని రోడ్లలో తిప్పుతూ జన్మభూమి కమిటీలతో మీ దగ్గర దోచుకునే చంద్రబాబు నాయుడు కావాలనేది కూడా మీరు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మంచి నాయకుడు, మనసున్న నాయకుడు, సంక్షేమ సామ్రాట్ అయిన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. మీ ఆడబిడ్డనైనా నన్ను ఆశీర్వదించి ముచ్చటగా 3వ సారి గెలిపించాలి. తాను గుర్తుకు ఓటేయాలని కూడా అందరినీ కోరుకుంటూ చేసుకుంటున్నారు. తాను గుర్తుకే, తాను గుర్తుకే, తాను గుర్తుకే. జై జగన్.
జై